ఫ్రైడ్ పెప్పర్స్ విత్ ఎగ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎల్లో బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్, టొమాటో, వెల్లుల్లిపాయలు, బటర్, గుడ్డు, షాహీ జీరా, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, రైట్. చాలా సింపుల్ డిష్, ఫటాఫట్ చేసేసుకోవచ్చు. అదనమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాం. అండ్ హియర్ వేడెక్కేలోపు పెనము గార్లిక్ చాప్ చేసుకుందాం. ఇప్పుడే వేయము గార్లిక్, చాప్ చేసి పెనంలో వేసేస్తారని చెప్పి మీరు ముందుగానే అనుకొని అది అవ్వలేదు అనుకోకండి. ఫస్ట్ ఎగ్ని స్క్రాంబుల్ చేసుకుంటాం. ఎగ్ని స్క్రాంబుల్ చేసి పక్కకు తీసేసుకుని తర్వాత పెప్పర్స్ ఫ్రై చేసుకుంటాం. దెన్ విల్ కుక్ రిమైనింగ్. రైట్. నెక్స్ట్ ఏంటి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. బ్రేక్ చేసుకొని కొద్దిగా విస్క్ చేసి వేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కావాలా, పెద్ద ముక్కలు కావాలా అనేది మీరే ఇప్పుడే డిసైడ్ అయ్యి దీంతో సాతే చేసుకోవాలన్నమాట. రైట్, ఇది రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసి నెక్స్ట్ కుకింగ్కి వెళ్ళిపోదాం. రైట్, ఇది రెడీ అయిపోయింది కదా. మళ్ళీ ఈ పెనంని ఇలాగే పెట్టుకుందాము. దీంట్లో బటర్ వేసుకుందాం. బటరు, షాజీరా అండ్ గార్లిక్. తర్వాత బెల్ పెప్పర్స్ అన్ని జూలియన్స్ కట్ చేసుకోవాలి. ఓకే, బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ వేసాను ఫస్ట్. అలాగే గ్రీన్ బెల్ పెప్పర్స్ కూడా చాప్ చేసి వేసుకున్నాం. టొమాటో సీడ్లెస్ చేసుకోవాలి.
సీడ్లెస్ జూలియన్ అనమాట. ఇది ఒక మంచి టెక్నిక్, టొమాటోని సీడ్లెస్ చేసుకోవడానికి మీరు కూడా ఫాలో అవ్వచ్చు. క్లీన్ కదా. పర్ఫెక్ట్. ఇది వేస్ట్ చేయకుండా కావాలన్నా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు జూలియన్. కాస్త అలా ఫ్రై చేసుకోవాలి బెల్ పెప్పర్స్ని. దెన్ విల్ యాడ్ ఎగ్. సీజనింగ్ కోసం మిరియాల పొడి ఇంకా ఉప్పు వేసుకుందాం. డన్. అంతే, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.